ఆగు. నాకు భయంగా ఉంది సీను. నేనున్నా కదా, భయం ఎందుకు? ఎవరైనా చూస్తారేమో. చంపేస్తా. ఎవడు చూసినా అక్కడి దాకా వద్దు సీను, పెళ్ళవని. ఏంటి పెళ్ళవని? అది అయ్యాక చేసేది కూడా ఇదే కదా. అప్పుడు చేయడం వేరు, ఇప్పుడు చేయడం వేరు. పెళ్ళవని. ఏంటి పెళ్ళవని పెళ్ళవని? ఇప్పుడు చేస్తే పెళ్లి చేసుకోకుండా పారిపోతానన్నా? ఆ? నేను అలా అనలేదు సీను, నా ఉద్దేశం అది కాదు. నువ్వెలా అనుకున్నా అదే నిజం. రే సీన్గా ఊర్లో అంతా మన గురించే మాట్లాడుకోవాలి, ఏమంటావు? అయితే వెళ్ళి మన ఊరు ప్రెసిడెంట్ గారిని వేసేయి. మన ఊరేంది అన్ని ఊళ్ళు నీ గురించే మాట్లాడుకుంటే. ఒరే ఇప్పటికే ఊరంతా మనల్ని ఎతవల్లా చూస్తున్నారా? మరి ప్యాక్ ఆడుతూ కూర్చుంటే పెద్ద మనుషులో చూస్తారేంట్రా? యాదవా ఏం పేకెళ్ళారో బాబు, పనికొచ్చే పని ఒక్కటి చేయట్లేదని మా ఇంట్లో పెద్ద గొడవ. పనికొచ్చే పని చేయాలంటే ముందు పని ఉండాలి, పని ఇచ్చే మనిషి ఉండాలి, పనికి తగ్గ డబ్బులు ఉండాలిరా. చెప్తావురా చెప్తావు. అయ్య కూడబెట్టాడు, అమ్మ కూడబెడుతుంది. చెమటకంప ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగావు. కన్నేస్తే పడే కన్నపిల్లలు ఊరంతా ఉన్నారు. ఎన్నైనా చెప్తావురా. అదిగో కళ్యాణ్ వస్తుంది. అవునరా, ఎప్పుడు మాతోనే తిరుగుతావు, దాన్ని ఎప్పుడురా పడేసావు? అదేంట్రా ఏం పడేసుకోకుండా వెళ్తుంది? తనే పడిపోయింది కదరా, ఆ, ఆట అయిపోయింది. మందుకు కూడా టైం అయింది. మరి డబ్బులు ఏం చూడకుండా వెళ్ళిపోతుంది. డబ్బుదేముంది, వేయాలో ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు లేవని చెప్పొచ్చుగా, ఎంత బస్సు ఎందుకు? కళ్యాణే, ఇంకో విషయం చెప్పాలి. మగాళ్ళందరూ ఆడాలని కావాలని నేర్పిస్తారట. ఎందుకో తెలుసా? మీరు అలిగితే మీ అందం రెట్టింపు అవుద్దని. అది చెప్దామనే మొన్న మాట అన్నాను. ఈ 3 రోజులు రాత్రులు అసలు నిద్రలేదు తెలుసా? కళ్ళు చూడని తెర్రపడ్డాయో. అలక వీడక వచ్చే మొదటి చీర నువ్వు. ఆడపిల్లని సీను, భయం ఉంటుంది. సరే, ఇంకెప్పుడు అలా చేయను. బాధపడేలా అస్సలు మాట్లాడను. ఇందాక ఆ పెదాల వెనకాల చిన్న నవ్వు చూశాను. పెళ్ళవని అని చెప్పాను కదా సీను. ఏంటి పెళ్ళవని పెళ్ళవని? ఇప్పుడు వేస్తే పెళ్లి చేసుకుని పారిపోతానా? హలో మేడం, వచ్చే శుక్రవారం నా పుట్టినరోజు. అయిన వాళ్ళందరూ ఏవేవో కనుకలిస్తారు. మరి నాలో సగం అనుకున్న వాళ్ళు ఏమిస్తారో? మీ వాళ్ళందరూ ఉన్నవాళ్లే. వాళ్ళిచ్చే కానుకలు కూడా ఖరీదుగానే ఉంటాయి. నేనేమివ్వగలను? ప్రేమతో ఏమిచ్చినా తీసుకుంటా. ఎందుకు కొట్టానో తెలుసా? అర్హత లేని అడ్డమైన వాళ్ళతో తిరుగుతున్నానని తెలిసే తిరుగుతున్నావు.
తట్టుకోలేకపోతే చెప్పు, మా నా అంతస్తుకు దగ్గ పిల్లని చూసి పెళ్లి చేస్తాను. వెలగబెట్టిన రాజకార్యాలు చాలు, ఇక ఇంట్లో ఉండు కొన్నాళ్ళు. ఛ! ఏయ్, ఆగాగు. సీను కనిపించాడా? లేదు కళ్యాణి, చూడలేదు. తెలుసని చెప్తే తాట తీస్తుంది వాళ్ళమ్మ. కనబడితే చెప్తాలే. మ్, వస్తాను కళ్యాణి. ఆ, ఈ సీను ఏం చేస్తుంటాడమ్మా? సీను ఎవరు నాన్న? రామ్మా, మీరు మాటల్లో దాచాలని చూసిన మీ మనసు మాకన్నీ చెప్పేస్తుంటుంది. తల్లిదండ్రులం కదమ్మా, ఆశకి అర్హతకి మధ్య సన్నటి గీత ఉంటుంది తల్లి. మన బతుకులన్నీ గీతకి యువతలే మూసిపోతాయి. పిల్లవెనకలు పడుతున్నాను మాకు తెలీదమ్మా. అసలు మీతో తిరుగుతున్నప్పుడే వాణ్ణి మందలించుండాల్సిందిరా. రేయ్, ఏం చేస్తుంటారా మీరంతా? మీ నాయనలు కష్టపడి సంపాదిస్తుంటే సిగ్గు లేకుండా ఖర్చు పెడుతూ అరుగుల మీద కూర్చొని వచ్చిపోయే అమ్మాయిల్ని కవ్విస్తూ ఉంటారు. ఇదే కదరా మీరు చేసే పని? ఆ? మీకు తిండి పెట్టడం దండగాని మీ ఇంట్లో వాళ్ళకు తెలియట్లేదురా. కష్టపడి రూపాయి సంపాదించడం తెలీదు గాని వ్యవహారాలు నడపడం మాత్రం బాగా తెలుసు. ఇక శ్రీను బయటికి రాడా అమ్మా? చెప్పు తీసుకొడతా. మరొక్కసారి వాడితో తిరుగుతున్నట్టు కనిపిస్తే వెళ్ళండి కచ్చి. మ్, మ్. నాన్న, పంచదార అయిపోయింది, వెళ్ళి తీసుకొస్తా. నేను వెళ్తాలేమ్మా. పక్కనే కదా నాన్న, నేను వెళ్తాలే. చదువుకుంటాను నాన్న అంటే పక్కూరే కదని పంపించాను. పంతులు గారు, అమ్మగారు రమ్మంటున్నారు. పద. రేయ్, అది కూడా కళ్యాణి. సీను కనిపించాడా? వాడేం తప్పుకోలేదు కళ్యాణి, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. విషయం వాళ్ళ అమ్మ వరకు వెళ్ళిందిగా, వదలడం లేదంతే. మేము కూడా అని కలవద్దంట, నోటికొచ్చినట్టు తిట్టేసిందిలే. సీనుతో మాట్లాడలేదా? ఎక్కడా గుడ్లగుబ్బలో అలమ్మ చూస్తుంటే మాట్లాడడం కుదరలేదు. వస్తుంటే ఈ కాగితం ఏదో ఇచ్చాడు నీకు. ఏమర్థమైంది పిల్లకి? ప్రేమరా ప్రేమ. తెల్ల కాగితం ఇచ్చినా అందులో అర్థం ఉంటుంది. అది నీకు నాకు తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది. వెళ్దాం పద. మనవి చేయనా మరల తెలుపనా పెదవి దాటని మాట, మరచిపోవునా మనసు ఆగునా విరహమాపినా, మది తలచి తలచి ప్రియమారవలచినది నిన్ను కాక మరి వేరెవరు.
ఎద మురిసి మురిసి కనులార వేచినది ప్రేమ జల్లు కొరకై. ఎన్ని ఆశలో ఎన్ని ఆశలో చిన్ని గుండెలో ఎప్పుడు నాలో నిన్ను చేరన కలలు పంచన నీలో సగమైపోనా. మనవి చేయనా మరల తెలుపన పెదవి దాటని మాట. మరచిపోవునా మనసు ఆగునా విరహమాపినా. వెన్నెల వెలుగుల్లోన చిరుగాలి కౌగిలైరానా. నీ ధ్యానాలేలోన తరిమి చిలిపి అలలా. ఏమై ఉండును దూరం భారం తీర్చును. బంధం వేయును లేదా ఒంటరి చేసేను. ప్రతి అడుగు అడిగే తన గమ్యమేది అని క్షణము నిలవదే నా హృదయం. నిదురంటూ రాదే నిన్ను చూడకుండా పంటులేనలేదే. ఎన్ని ఆశలో ఎన్ని ఆశలో చిన్ని గుండెలో ఎప్పుడు నాలో నిన్ను చేరన కలలు పంచన నీలో సగమైపోనా. మనవి చేయనా మరల తెలుపన పెదవి దాటని మాట. మరచిపోవునా మనసు ఆగునా విరహమాపినా. అన్న ఇంత జ్ఞానబోధ చేసిన తర్వాత కూడా 90 అనకూడదురా, 3 అంశాలు అన్నారు. ఎందుకంటే భారతదేశానికి 3కి విడదీయని సంబంధం ఉందిరా. బయటికెళ్ళావమ్మా? అవును నాన్న, కౌసల్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇందాక పడుకున్నప్పుడు మీ అమ్మ కల్లోకొచ్చిందిరా. ఆ ఆడపిల్లను నీకు వదిలేసి వెళ్తున్నాను, ఎలా పెంచుతావో ఎవరికిచ్చి పెళ్లి చేస్తావో అని. దాని జీవితం గురించే నా బెంగని నాతో కన్నీళ్లు పెట్టుకుందిరా.